హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఈరోజు మీకు బియ్యము అంటే రైస్ని 2 ఏండ్లైనా 3 ఏండ్లైనా కూడా పురుగు రాకుండా ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలో చెప్తాను. ఇవి మీరు చూస్తున్న ఈ బియ్యము 2023 డిసెంబర్లో తీసుకున్న 1 క్వింటా. మేమిద్దరమే కాబట్టి మాకు ఈ క్వింటాల్ బియ్యమే ఎక్కువైతాయి. నేను ఎప్పుడు ఈ విధంగానే వేయించుకుంటా. ఒకసారి మా కాలనీలో అందరు వేయించుకుంటారు, వాళ్ళతో పాటు నేను కూడా వేయించేసుకుంటాను. కొన్ని బియ్యం తెచ్చుకుంటూ బియ్యం అయిపోగానే మళ్ళీ షాప్కి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తెచ్చుకోవడం అంటే నాకు నచ్చదు. ఒకేసారి తెచ్చుకుంటే ఒకే క్వాలిటీ ఉన్న బియ్యాన్ని మనము సంవత్సరం అంతా తినచ్చు. అందుకని ఈ విధంగా తెప్పించుకుంటా. 2023 డిసెంబర్లో కొన్నా అంటే ఇంకొక నెల అయితే 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళ కింద బియ్యం ఇవి. 25 కిలోల బ్యాగులు 4 వేయించుకుంటే ఇది లాస్ట్ బ్యాగు. ఇంకా దీంట్లో 15 కిలోల దాకా ఉన్నాయి బియ్యము. దీంట్లో కొద్దిగా తౌడు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అందుకని ఒకసారి చెరుగుదామని అక్కడక్కడ చిన్న లక్కపురుగు కూడా ఇప్పుడే పుడుతుంది. అందుకని ఒకసారి నీట్గా చెరిగేస్తే లక్కపురుగు అంతా వెళ్ళిపోతుంది, తౌడు కూడా వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ పురుగు రాదు. చెరిగిన బియ్యాన్ని ఒక బేసన్ తీసుకొని బేసన్లో పోసుకోవాలి. మళ్ళీ ఇంకొక డబ్బా బియ్యం తీసుకొని చాట్లో పోసుకొని సేమ్ ఇంతకుముందు జరిగినట్టు చెరుగుతూ వేళ్ళతో ఇట్లా కొడితే బియ్యంలో ఉన్న తౌడు లక్కపురుగులన్నీ కిందికి పడిపోతాయి. చూడండి, నీట్గా అయిపోయినాయి. అవి మళ్ళీ బేసన్లో పోసేసుకోవాలి. ఇవి 2 ఏండ్ల కింది బియ్యం అంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి ఎంత మంచిగా, ఒక్క పురుగు కూడా లేదు, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. కొందరు ఇళ్లలో నేను చూసిన బియ్యం అన్ని పురుగులు పట్టి తుట్టలు కట్టినాయి. జాగ్రత్తగా పెట్టుకునే పద్ధతిలో పెట్టుకుంటే 2 ఏండ్లు కాదు 3 ఏండ్లు అయినా కూడా ఒక్క పురుగు పట్టదు. ఒక బ్యాగ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. తడి చేయి మటుకు పెట్టద్దు. రోజు వాడుకోవడానికి ఒక 4 కిలోలు 5 కిలోలు పట్టే డబ్బా తీసుకొని ఆ డబ్బాలో పోసుకొని రోజు వాడుకోవాలి. నీట్గా చెరుక్కున్న బియ్యాన్ని బ్యాగ్లో పోసే ముందు బ్యాగ్లో అడుక్కు కొద్దిగా దొడ్డు వేసుకోవాలి, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా. తర్వాత మనం చెరిగి బేసన్లో పోసిన బియ్యాన్ని బ్యాగ్లో పోసేసుకోవాలి. తర్వాత బ్యాగ్లోని బియ్యాన్ని బ్యాగ్ అంతా సమానంగా అనుకొని కొంచెం బ్యాగ్ను కిందికి మలుచుకొని, ఇవి ఎండుమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి. ఒక్క కాయలో 2 వక్కలు చేసిన నేను. వీటిని 4-5 వక్కలు 4-5 దిక్కులా పెట్టేసుకోవాలి. ఆ ఘాటుకు అస్సలు పురుగు రాదు. ఇవి చాలా ఘాటు ఉన్నాయి. చూడండి, నేను ఎట్లా పెట్టినా అట్లా పెట్టుకోవాలి. లాస్ట్ బ్యాగు మళ్ళీ అడుగు బియ్యం కాబట్టి చూడండి తౌడు చాలా కనిపిస్తుంది. ఇట్లా తౌడు ఉన్నా కూడా పురుగు వస్తుంది, తౌడు లేకుండా చూసుకోవాలి. మిగిలిన బియ్యం అన్నీ కూడా ఇదే విధంగా చెరుక్కుంటూ తౌడు ఏమన్నా లక్క పురుగులు ఉన్నా కూడా తీసేసుకొని బ్యాగ్లో పోసేసుకోవాలి. 5 కిలోలకు ఒకసారి చొప్పున ఉప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నా దగ్గర బియ్యం కొన్నే ఉన్నాయి కాబట్టి ఇందాక ఒకసారి వేసిన, మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి ఒకసారి వేస్తా. ఇవి లాస్ట్ బియ్యం అండి, ఇవి చెరిగేసుకుంటే ఇంకా అయిపోతుంది. లాస్ట్ వాటికి ఎంత తౌడు వస్తుంది చూడండి, చాలా తౌడు ఉంది లాస్ట్ కదా. చూడండి, అగో చాట మీకు దగ్గర చూపిస్తున్నాను. లక్క పురుగులు ఉన్నాయి, తౌడు ఉంది. అవన్నీ మొత్తం నీట్గా ఏం లేకుండా చెరుక్కోవాలి. చెరుగుతూ చాటను 2 చేతుల వేళ్ళతో కొడితే తౌడు లక్క పురుగులు ఏమున్నా కూడా కిందికి పడిపోతాయి. చూడండి, ఏం లేవు, నీట్గా అయినాయి. ఎక్కడన్నా ఒకటో రెండో కనిపించినా కూడా ఇట్లా వేళ్ళతో చూసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఒక చిన్నది మరీ చాలా చిన్న ఇప్పుడే పుడుతున్నాయి. అవి సంచిలో పోసేస్తున్నా. బియ్యం మొత్తం అన్ని చెరిగేసిన అండి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా పైన ఒకసారి 1 టేబుల్ స్పూను దొడ్డు వేస్తున్నా. మళ్ళీ కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు ఇవి బాగా ఘాటు ఉండాలి. మామూలు ఎండుమిరపకాయలు తీసుకోవద్దు, ఘాటు ఉన్న మిరపకాయలు తీసుకోవాలి. ఇవి చాలా ఘాటు ఉన్నాయి. ఒక 3 ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసి బ్యాగ్ అంతా వేసిన చూడండి. ఇట్లా బియ్యాన్ని కనుక చేసి పెట్టుకుంటే మీకు 2 ఏండ్లైనా 3 ఏండ్లైనా బియ్యం ఒక్క పురుగు కూడా రాదు. కొందరు బియ్యంలో బోరిక్ పౌడర్ కలుపుతారు పురుగులు చచ్చిపోవడానికి, కానీ అది అస్సలు మంచిది కాదు. పురుగులు అయితే చచ్చిపోతాయి. పురుగులు చచ్చిపోయినట్టే మనమేం చచ్చిపోం, కానీ మనకు అనారోగ్యాలు వస్తుంటాయి. చూడండి, ఆ కొంచెం బియ్యంకి అంత తౌడు వచ్చింది. అందులో కొన్ని బియ్యం కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెరుగుతాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.